వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒక్క మ్యాచ్తో ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం అంటే ఇదేనేమో. ఒక్క ఓవర్తో సంచలనంగా మారడం అంటే ఇలాగే ఉంటుందేమో. ఒక ఇండియన్ ప్లేయర్కు ఐపీఎల్లో ఇంతకు మించిన బెస్ట్ డెబ్యూ ఉండదేమో. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం ఏంటి, ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయడం ఏంటి, ఈ టోర్నీలో మ్యాచ్ విన్నర్ను డకౌట్ చేయడం ఏంటి. నిన్న ఐపీఎల్ మ్యాచ్ చూసిన వారికి అతడి గురించి పరిచయం అవసరం లేదు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తన పేరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తొలి మ్యాచ్నే చిరస్మరణీయంగా మార్చుకున్న ఆ బౌలర్ పేరు ప్రఫుల్ హింజే. ఐపీఎల్ బౌలర్లకు పీడకలుగా మారుతున్న వేళ ప్రఫుల్ హింజే తన తొలి మ్యాచ్లోనే మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు. ఈ టోర్నీలో బూమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి లాంటి స్టార్ బౌలర్స్ ఇప్పటి వరకు వికెట్ తీసుకోవడానికి ఇంకా కష్టపడుతుంటే ప్రఫుల్ మాత్రం తన తొలి మ్యాచ్లోనే ఏకంగా 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో భాగంగా సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ విజృంభించింది. మీరు వింటుంది కరెక్ట్. ఈ టోర్నీలో అత్యంత బలహీనంగా మారిన హైదరాబాద్ బౌలింగ్ను హింజ్ ఒక్కసారిగా స్ట్రాంగ్గా మార్చేశాడు. ఆడుతున్న తొలి మ్యాచ్లో, అది కూడా టాప్ ఫామ్లో ఉన్న రాజస్థాన్పై భీకర ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్కు బౌలింగ్ వేయాలంటే అంతకు మించిన పెద్ద టాస్క్ మరొకటి ఉండదు. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ఎప్పటిలాగే బ్యాటింగ్లో విజృంభించి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ విజయంపై ఎవరికీ నమ్మకాలు లేవు. ఎందుకంటే ఓవైపు రాజస్థాన్ లాంటి స్ట్రాంగ్ టీం ఆర్సీబీ లాంటి జట్టుపైన 200 పరుగుల టార్గెట్ను అలవోకగా చేసింది. మరోవైపు ఎస్ఆర్హెచ్ జట్టు ఈ మ్యాచ్కు ముందు పంజాబ్ కింగ్స్పై 220 పరుగుల టార్గెట్ను కాపాడుకోవడంలో విఫలమైంది. అంతేకాదు, కాస్తో కూస్తో నమ్ముకున్న ఉనాద్కట్, హర్షల్ పటేల్ను కూడా ఈ మ్యాచ్లో పక్కన పెట్టి ఇద్దరు యంగ్ బౌలర్లకు తొలిసారి ఛాన్స్ ఇచ్చారు. ఇంకేముంది, రాజస్థాన్ విధ్వంసకర బ్యాటింగ్కు సన్ రైజర్స్ కొట్టుకుపోవాల్సిందే అనుకున్నారంతా. కానీ చేజింగ్లో మీరు ఒక్క 5 నిమిషాల మ్యాచ్ను ఆలస్యంగా ఆన్ చేసుంటే ఒక అద్భుతాన్ని మిస్ అయ్యేవారు. ప్రఫుల్ హింజే ఒక్క ఓవర్లోనే కాదు, తొలి ఓవర్లోనే మ్యాచ్ను ఫినిష్ చేసి సన్ రైజర్స్ గెలుపు ఖరారు చేశాడు. ప్రపంచమంతా వైభవ్ సూర్యవంశీకి భయపడుతుంటే హింజే మాత్రం తన మొదటి బంతికే ఈ 15 ఏళ్ల కుర్రాడిని అవుట్ చేసి హైదరాబాద్ జట్టుకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఒక షార్ట్ బాల్తో వైభవ్ను బోల్తా కొట్టించాడు. ఏదో ఒక వికెట్ లక్కీగా పడిందనుకుంటే పొరపాటే. ఆ తర్వాత ప్రఫుల్ బౌలింగ్ మ్యాజిక్ కొనసాగింది. 4వ బంతికి సూపర్ ఫామ్లో ఉన్న ధ్రువ్ జురేల్ను క్లీన్ బౌల్ చేశాడు. జురేల్కు వేసిన ఇన్ స్వింగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. వీరిద్దరూ ఆర్సీబీపై విరుచుకుపడి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన వారు కావడం గమనించాల్సిన విషయం. అయితే ఈ సీజన్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్న వీరిద్దరిని ఒక్కడే అవుట్ చేయడం, అది కూడా తన తొలి ఓవర్లోనే కావడం, వీటన్నిటికీ మించి డెబ్యూ బౌలర్ కావడంతో ఫ్యాన్స్కు నమ్మడానికి కొంచెం టైం పట్టింది. అసలే షాక్లో ఉన్న రాజస్థాన్కు అంతకు మించిన బిగ్ షాక్ ఇస్తూ ఈ 24 ఏళ్ల పేసర్ తొలి ఓవర్ చివరి బంతిని ప్రిటోరియస్ కూడా అవుట్ చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ ఒక్క ఓవర్తో మ్యాచ్ మొత్తం సన్ రైజర్స్ వైపుకు తిరిగింది. ప్రఫుల్ ఇచ్చిన స్ట్రోక్కు రాజస్థాన్ ఎక్కడా కోలుకోలేకపోయింది. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే ఒక్క ఓవర్లో ప్రఫుల్ 3 వికెట్లు తీసుకుని మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఇదే జోష్లో ప్రఫుల్ తన 3వ ఓవర్లో కెప్టెన్ రియాన్ పరాగ్ను కూడా అవుట్ చేసి రాజస్థాన్ను పీకల్లోతు కష్టాల్లో పడేశాడు. చివరికి రాజస్థాన్ 159 పరుగులకే ఆల్అౌట్ కావడంతో సన్ రైజర్స్ 57 పరుగుల తేడాతో బిగ్ విక్టరీ కొట్టింది. ఖచ్చితమైన లెంత్లో బాల్స్ వేయడం, బంతిని ఇరువైపులా స్వింగ్ చేయడం, లైన్ ఎక్కడా తప్పకుండా క్రమశిక్షణగా బౌలింగ్ చేయడంతో ప్రఫుల్ హింజే పేరు మారుమ్రోగిపోతుంది. ఓవరాల్గా 4 వికెట్లు తీసుకుని హైదరాబాద్కు వరుస ఓటముల తర్వాత విజయాన్ని అందించాడు. ఇంత అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రఫుల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రఫుల్ విదర్భకు చెందిన రైట్ ఆర్మ్ సీమర్. ఈ యంగ్ క్రికెటర్ రెడ్ బాల్ క్రికెట్లో అద్భుతమైన బౌలింగ్తో తొలిసారి వార్తల్లో నిలిచాడు. కేవలం 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లోనే 26.7 సగటుతో 27 వికెట్లు పడగొట్టి తనను తాను నిరూపించుకున్నాడు. 6 లిస్టే మ్యాచ్లాడి 5 వికెట్లు తీసి రాణించాడు. బౌలింగ్లో ఎప్పటికప్పుడు కష్టపడుతూ టాలెంటెడ్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. టీ20 క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటికీ భారత జట్టు సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ సలహాలతో నెట్స్లో తీవ్రంగా కసరత్తులు చేశాడు. ఆంధ్రపై ఒకటే టీ20 మ్యాచ్లో ఆడిన ఈ విదర్భ పేసర్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టి పొదుపుగా బౌలింగ్ చేశాడు. ప్రఫుల్ 2022 నుంచి చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. 2024లో బ్రిస్బేన్లో జరిగిన 15 రోజుల క్యాంపుకు కూడా హాజరయ్యాడు. అనుభవం లేకపోయినా ప్రఫుల్ ఎబిలిటీపై నమ్మకంతో కావ్య మారన్ ఈ 24 ఏళ్ల కుర్రాడిని ఐపీఎల్ 2026 మినీ యాక్షన్లో తీసుకుంది. 30 లక్షల కనీస ధరకు తీసుకుని బ్యాకప్ పేస్ ఆప్షన్గా జట్టులో చేర్చుకుంది. అయితే తనపై ఎలాంటి అంచనాలు లేకపోయినా ప్రఫుల్ మాత్రం తన బౌలింగ్తో ఇరగదీశాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లోనే తొలి ఓవర్లో 3 వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్గా నిలిచాడు.
డెబ్యూ బౌలర్ తొలి ఓవర్లో 2 వికెట్లు తీసిన సందర్భాలు 32 ఉన్నాయి. కానీ 3 వికెట్లు తీసుకోవడం మాత్రం ప్రఫుల్ ఒక్కడికే చెల్లింది. ఇక డెబ్యూ మ్యాచ్లో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో అల్జారీ జోసెఫ్, ఆండ్రూ ట్రై తర్వాత 3వ స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్తో హెంజ్కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఈ మ్యాచ్కు ముందు ప్రఫుల్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 8,854 కాగా మ్యాచ్ ముగిశాక ఆ సంఖ్య 1,15,000కు పెరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఏదైనా సన్ రైజర్స్ జట్టుకు విజయాన్ని అందించి బౌలింగ్ సమస్య తీర్చిన ప్రఫుల్ హెంజ్కు హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి ప్రదర్శనలు మరెన్నో రావాలని, సక్సెస్ఫుల్ బౌలర్గా మారాలని ఆశిద్దాం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.